చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కళాకారుడు ఏ విధంగా అయితే అతని కళా నైపుణ్యాన్ని మట్టితోటి ఒక కళాఖండాన్ని సృష్టించాడు. అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా అతని కళా నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేశాడో ఈ వీడియో ద్వారా మనందరికీ చక్కగా తెలియజేశాడు. ఇటువంటి కళాకారుణ్ణి మనము ఎంతగానో ప్రోత్సహించాలి. మన దేశంలో ఇటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వారిని ప్రోత్సహించడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.